పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను. పరిష్కార మార్గం అనే ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు అందరు నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు కొంతమంది. ఎందుకంటే నేను ఒక డిఎంఆర్ఎల్ అని డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబ్ మిలిటరీ దాంట్లో పనిచేస్తుంటాయి. దాని లోపల ఏంటంటే మాకు స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, మిలిటరీ రూల్స్. బయట కార్యకలాపాలు నేను చేయకూడదు. భార్య నేను బయట పోయి నేను ఏది ఎలక్షన్లో నిలబడతా, నేను బయట పోయి నేను డాక్టర్ పని చేస్తే ఎంబీబీఎస్ చదువుకున్నాం ఇంకో క్లినిక్ పెట్టుకుంటా, ఇవన్నీ అంటే కూడా విక్తారు అడిగి. అందుకని చాలా స్ట్రిక్ట్గా ఉన్న దాంట్లో పని చేసుకుంటూ అతి కష్టంగా నేను సీక్రెట్గా ఎంతోమందికి ఈ విద్య ద్వారా రెమెడీస్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు నేను ఏంటంటే నాకు ఒక సంకల్పం, ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. ఓనికోమో కోట్ల రూపాయలు సంపాదించాలని ఆశ ఉంటుంది, ఓనికోమో శరీరం పెంచాలని ఆశ ఉంటుంది. పొద్దులేస్తే పోతాడు, జిమ్ము పోతాడు, 4 గుడ్లు తాగుతాడు, 3 గిలాసాలు పాలు తాగుతాడు, కడరాలు చూసుకుంటుంటాడు. ఆడెప్పుడు ఓడైందంటే పైసలు సంపాదించేది ఉంటుంది దానికి పిచ్చి. ఆడెప్పుడు నోటి లెక్క పెడతా ఉంటాడు, రబ్బర్ బ్యాండ్ వేసి పెడతా ఉంటాడు. దానికి అది పిచ్చి ఆనందం. ఓనికి ఏంటంటే తాగుడు ఆనందం. తాగి ఉత్సాహం పోసుకొని ఏరుకునే దాకా తాగుతాడు. నేను నా దగ్గర ఎంతోమందిని చూసింది. నేను నా దగ్గర ఉండే పర్యాడు శ్రీకాంత్ అని. ఆడు ఒకటే 3 రోజులు ఒకటి ఏం చదివినా అంటే పిల్లలకి ఫోన్ చేసి తాగుతా ఉండు స్వామి ఉత్సవ పోసుకుంటూ ఏరుకుంటూ నాకు ఎత్తిపోయేలా కాస్ట్ వస్తుందని నాకు ఫోన్ చేసేది. సోని అమ్మాయిడు అని 2 ఏళ్ళు ఎగినా అంతో ఆడికి కూడా ఏగి వద్దురా బాబు నువ్వు మాస్ అట్రాక్షన్ ఏదైనా పని చేసుకో అని చెప్పి. అట్లా కొందరికి ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది, పిచ్చి ఆనందం అది. అయితే ఆ పిచ్చి అనేది ఓవర్గా ఉండవద్దు ఏదైనా సరే. అయితే ఇది ఏంటంటే మనకు ఈ పబ్లిక్ అట్రాక్షన్ కావాలని కొందరికి ఉంటుంది, జనాకర్షణ ధనాకర్షణ. దాంట్లో ఎన్నో రకాల వశీకరణలు ఉంటాయి. సర్వజన వశీకరణ. పాలిటిక్స్ తోడు ఉంటాడు. అందరూ నేను ఏడిపోయినాక జై 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 రామరెడ్డి జై రామరెడ్డి జై అంటుంటారు. ఇక అని అమ్మాయి గారు సంతోషపడుతుంటాడు. ఆయన వీకింది ఏముండదు ఆడ, అది వశీకరణ పెట్టుకుంటాడు దగ్గర. అది స్ట్రీట్లోకి పోతాడు, ఏమన్నా బాగున్నారా, అందరు బాగున్నారు, పిల్లలు బాగున్నారు. ఏ లక్షల ముంగంటే యాక్టింగ్ అయినది. మళ్ళీ ఆడికే ఎక్కడో వీక్తాడు ఆయన బెంచ్ కారు వేసుకొని. ఇంటికి పోతేనేమో అది చినిపోయిన గుడ్డలు ఉన్నాయి కదా, ఆడు వాచ్మెన్ కూడా ఆడితే కదా రానియాడు. అయితే ఈ రామరెడ్డి చేయాలంటే ఏంటి, వశీకరణం ఉండాలి అని దగ్గర, సర్వజన వశీకరణ ఉండాలి. అయితే ఈరోజు మీకు ఏంటంటే ఆ సర్వజన వశీకరణం ఏంటంటే పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి ఉంటుంది. మళ్ళీ భర్తను కూడా వశీకరణ చేసుకోవచ్చు, భార్యను కూడా వశీకరణ చేసుకోవచ్చు. ఆ సర్వజన అనేది ఉంటుంది, అది ఆ యంత్రం లోపల మధ్యన మనకు అవసరమైనది. ఆ యంత్రం ఇక్కడ నువ్వు అది దాన్ని చూపిస్తాం. ఆ యంత్రం ఏంటంటే ఇది యంత్రం. ఇప్పుడు ఇక్కడ ఏం రాసింది, నేను అన్ని క్లీం 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 అని 6 సార్లు రాసిన.
అయితే ఈ క్లీములు అనేటివి ఏంటివంటే ఈ క్లీం బీజాక్షరం మోహన బీజాక్షరం. ఈ మోహన బీజాక్షరానికి ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేసిన సర్వజన వశీకరణకు సర్వజన అని రాసిన. ఆ సర్వజన కాడిగా మనము ఒక ఆడ మనిషిని వశీకరణం అనుకో, లేదా ఒక మగ మనిషిని రామరెడ్డి, లేదా ఏవో లక్ష్మారెడ్డి ఎవడో ఏవో పేరు. అయితే ఆ పేరు రాయాలి. రాసేసి ఏం చేయాలి, వశమానే స్వ అని రాయాలి. ఈ సర్వజనం అందరూ వశం కావాలంటే ఏం చేయాలి, సర్వజన వశమానే స్వ, సర్వజన వశం. అయితే సర్వజన వశానికి ఏంటంటే సర్వజన వశమానే స్వ రాసుకోవాలి మధ్యన. లేదు మనకు ఎవరన్నా అమ్మాయిలు ఇష్టపడాలనుకో, సౌందర్య వశమానే స్వ, ఐశ్వర్య వశమానే స్వ అనగానే వాళ్ళు రారు. నువ్వు లింక్ ఉంటేనే వస్తుంది. నువ్వు అప్పుడు ముచ్చట పెట్టి నీకు ఆమెకు కొంచెం ఫ్రెండ్షిప్ అయి దూరం అవుతుంటుందా ప్రేమ, అప్పుడు అది రాసుకొని కట్టుకోవాలి. కట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే అది వశీకరణానికి సపోర్ట్ చేస్తే యంత్రాలు ఎప్పుడైనా. నువ్వు నేను ఇంకా కూర్చొని రాసుకొని కట్టుకుంటా, ఆయన నాకు వశీకరణ అయితే పంపిస్తామి అంటే ఏం చేసినావురా మరి, మంచిగా ఆమెకు ప్రేమతోటి ఉన్నావా మరి, ఆమె మన నీకు మంచిగా మాట్లాడుతుంది అంటే మాట్లాడుతుంది. అయితే ఏందంట అంటే ఒక ఆడిది నీ దగ్గర బడలేకపోరు సార్ అవి ఉండయి. ప్రేమ కుదిరించేటివే యంత్రాలు, ప్రేమను కుదిరిస్తాయి. అవి నువ్వు ఆమె రాలేదు లేవట్టుకొని అని ఎక్కడ ఉండాలి పిచ్చోడని ఆ ప్లేస్లో మీ అమ్ముడే పోతా, నీ చెల్లెలు ఉంటే పోతుందా? అట్లొద్దు. నువ్వు ప్రేమతోటి ఒక వశీకరణ అవ్వాలంటే నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, అమ్మాయితోటి ప్రేమగా ఉండాలి, అమ్మాయికి ఏమైనా కోరుకునేది తెచ్చిపెట్టాలి, అబ్బాయి కూడా వాడు కావాలనుకుంటే నువ్వు కూడా ప్రేమతో ఉండాలి. తాయితగాడు ఈ తాయితల మంత్రాలు యంత్రాలన్నీ సపోర్ట్ చేస్తాయి. ఎన్నో కూర్చున్నలో లేవట్టుకొచ్చి నీ ఇంటికి దించాయి, నేను ప్రేమింపజేయి. అట్లాంటి ఎలక్షన్లే ఉండయి. అట్లంటే ఈ మారణ విద్యలు చేతబడులు ఉంటే ఈయన ఆడు ఆ నీడు చంపుకుంటే ఏకగ్రీవంగా నీకవుతాడు. నిలబడడం చంపితే ఇక అయిపోయాయి, ఏకగ్రీవ నీక. అవి లేవు, సపోర్ట్ చేస్తాయి యంత్రాలు. నాకు అది ఇచ్చిన స్వామి అది లేదు, ఏం పని చేస్తుంది, నువ్వు ప్రాక్టీస్ చెయ్యి ముందు. ప్రాక్టికల్గా నువ్వు అది కట్టుకో, అయితే సపోర్ట్ చేస్తే 10% ఏవైనా. యంత్రాల మంత్రాలకు గ్యారంటీలు ఇయ్యరు. గ్యారంటీ ఇస్తున్నాడంటే అటు నా బటవజి నా కొడుకు అన్నట్టు, దొంగ అన్నట్టు వాడు గ్యారంటీ ఇస్తున్నాడంటే. మీరు వేయండి 30,000 వేయండి 40,000 వేయండి జపాలు చేస్తేనే ఇంట్లో కూర్చొని అటు జపం చేయడం మనం చేయడు. ఇంటికి పోయి చూడు ఏముండదు ఆడ, అది ఇంట్లో దేవుని పూట కూడా ఉండదు. నేను ఎంతమందిని చూసిన. ఆయన నేను యజ్ఞం చేసిన నీ పేరు మీద అది చేసిన, నా దగ్గర ఉండదు. ఓ తాయితనో గీతనో ఎంతనో వాళ్ళకే ఇస్తా చేసుకో కథ. అది ఉండాలి. నేను అది చేసిన, నిన్ను ఇది చేసిన, ఇంకో 50,000 వెయ్యి 60,000 వెయ్యి ఆరిపోతారు. ముందే ఈ లవ్వులు గిబ్బులు ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ కష్టపడి డబ్బు సంపాదించిన వాళ్ళ దగ్గరనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడు మొదలే స్టూడెంట్ ఉంటాడు, ఆడే లవ్ చేస్తాడు, కట్ అయిపోయిందని ఆడ సెర్చ్ చేసి పలానా గురి దగ్గర పోతే రేపు బాగుండొచ్చు అని చెప్పేసి 1,500 పట్టుకొని వస్తే అన్ని గుడి కొడతా అంటే ఎడికెళ్ళైతే కాదు, తప్పు. దానికి ఏంటంటే సపోర్ట్గా యంత్రం తయారు చేసి ఇప్పుడు నేను చూపించిన కదా సర్వజన వశీకరణ, దాంట్లో పేరు రాసి ఇచ్చేసి కథం వాడు కట్టుకుంటాడు. సపోర్ట్ మంచిగా ఏంటంటే సంతోషపడి గురుగారికి ఏమన్నా ఇద్దామనుకున్నా అంటే నన్ను గుళ్ళి రాయన దానికి, లేకుంటే నువ్వు చదువుకుంటున్నావు కదా ఓ బుక్ తెచ్చుకో, అట్లా చెప్పు. ఓ ఫోన్ తెచ్చుకో మంచిది. దాంట్లో ఓన్లీ నా అప్పుడు మాత్రం ఓన్లీ ఎడ్యుకేషన్ వే చదువు, స్టడీస్ వే చదువు. పుస్తకాలన్నీ డౌన్లోడ్ చేసుకో నా పుస్తకాలే చదువు నా పేరు మీద గుర్తుంటుంది. నువ్వు మళ్ళీ కాళ్ళకు వీటికి ఉపయోగించవు. అది నా జీవితంలో నన్ను యాద్ చేసుకుంటావు బాగుపడి అని చెప్పు. గురువు అంటే అది ఏంటి, వెలుగు చూపించేటోడే గురువు అంటే వెలుగు. నువ్వు పైసలు దండుకుంటాడు, వెలుగు కాదాడు. చీకటి గురువు అంటారు, నల్ల గురువు, బ్లాక్ మ్యాజిక్ గురువు అంటారు. ఆయన పేరే బ్లాక్ మ్యాజిక్ ఆడు, నల్ల గురువు. అందుకని ఏం చెప్పారు, చెడుకు బ్లాక్ మ్యాజిక్ అని పెట్టారు, మంచికి శుభం అని పెట్టారు. అయితే ఈరోజు ఏంటంటే మనకు ఈ శీర్షిక ఏంటి, ఈ ధనం మూలం వశీకరణ గురించి మనం చెప్తున్నాం. వశీకరణ గురించి ఎన్నో రకాల క్రియలు ఉన్నాయి. మీకు కావాల్సి ఉంటే మీకు అటువంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గర రాండి, మీకు మేము ముందే తయారు చేసి ఇస్తా. దానికి ఏమైనా రిజల్ట్ వస్తే మీరు ఎక్కడ గుళ్ళల్లో అన్నదానానికి లవ్ మ్యాటర్స్ ఉంటే పెళ్ళి చేసుకోండి, కానీ మోసం చేయకండి. మధ్యాహ్నం మధ్యంతరం కలిసి ఏంటంటే ఆడపిల్లను నమ్ముకొని నేను ప్రేమిస్తుంది,
ప్రేమ వరకే తెలుసు ఆడవాళ్ళకు. లవ్ అంటే ఓన్లీ ప్రేమనే తెలుసు, వాళ్ళకు కామం అనేది మొగముడు ఆడుకున్నా తెలుసు. వీడు ఎంతసేపు తుమ్మెదలాగా కామించడానికి ప్రయత్నం చేస్తాడు, రమించడానికి ప్రయత్నం చేస్తాడు, ఆమెను ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాడు. నాకు నాకు రేపు పొద్దున వీడు భర్త నాకు ఇట్లా చూసుకుంటాడో మాట ఆశ మీద ఉంటుంది. నువ్వు కామించడానికి ప్రయత్నం చేస్తావు, ఆ కామంతో దాని దగ్గరికి పోయి ఇంద్రియాన్ని స్థలించి నా పని ఉష్ అయిపోయింది అనుకొని పుష్ అని కూర్చుంటే అదేమవుతుందో ఆమెకు ఎప్పుడైతే గర్భంలో ఇంద్రియం స్థలిస్తావు ప్రేమ పొంగుతుంది, నా భర్త అనుకుంటుంది. అప్పుడు నువ్వు ఈ పుష్మని విస్మని మా వాళ్ళు మనకు జాతకాలు కుదిరాయంట, నేను ఇంకో పెళ్ళి చేసుకుంటున్నా, నువ్వు అట్లుండు అప్పుడప్పుడు వచ్చిపోతా అంటే ఎవడవరా, నువ్వే నీ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చిపోతుంది. ఇంకో పెళ్లి చేసుకో, నువ్వే అట్లుండు, పెళ్లి చేసుకోకుండా ఉంటా. కాబట్టి ఇట్లా మోసమైన అమ్మాయిలందరికీ నేను నివేదన చేసేది ఏంటంటే, ఈ యంత్రాన్ని నేను ఏదైతే చూసినో అది కట్టుకొని చూడండి, ప్రయత్నం చేయండి. జై గురుదత్త.